ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో సంబంధించిన 14 బీసీ హాస్టల్ సుమారుగా 400 పిల్లలు ఈ రోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇక్కడ వాలీబాల్ గానీ, కబడ్డీ గానీ, హాకీ గానీ ఇట్లా రకాల ఇక్కడ డిసిప్లిన్స్ లో పిల్లలు ఈ రోజు పాల్గొంటున్నారు. ఈ రోజు నాకు ఈ కార్యక్రమంలో నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు, డిబిసిడి గారు, డివైస్ ఇంకా అధికారులు కానీ, ఏఎస్డబ్ల్యూఎస్ కానీ, ఏబిసిడిఓస్ కానీ, హెచ్డబ్ల్యూఎస్ కానీ అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చాలా ఒక మంచి వాతావరణంలో ఈ రోజు ఫస్ట్ టైమే, ఎందుకంటే ప్రతిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ లో అట్లా జరుగుతూ ఉంది, కానీ ఫస్ట్ టైమే ఈసారి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హాస్టల్స్ లో కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి వన్ డే ప్రోగ్రామ్, వారికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ అది చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రంలో మన ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా, హాస్టల్స్ లో కూడా ఈ డైట్ చార్జెస్ కూడా ప్రభుత్వం పెరగడం జరిగింది. నేను కూడా ఇప్పుడు మొన్న సర్ప్రైజ్ అక్కడ ఎస్సీ హాస్టల్ కి విజిట్ చేస్తే కూడా అక్కడ పిల్లలకి అడిగితే చాలా మార్క్స్ రావడం జరిగింది. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పిల్లలకి అడిగితే అంటే సార్ ఇది అనలేకపోయాము, అంతా మాకు డైలీ బనానా గానీ, డైలీ ఎగ్ గానీ, 2 times చికెన్ గానీ, 2 times కర్రీ గానీ అది వస్తున్నాయంటే చాలా సంతోషం. ఎందుకంటే ఒక పిల్లలకి అడిగితే ఆయన డిగ్రీ కాలేజ్ చదువుతున్నారు, డైలీ పొద్దున అట్లా ఇక్కడ స్టేడియం కి వచ్చి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చేస్తున్నారు. ఆయనకి గైడ్ చేసిన ఎవరైతే పీఈటీ ఉన్నారో, పీఈటీ ఇంతకు ముందు ఆయనకి చెప్పారు, నువ్వు డైలీ బనానా తిను, డైలీ ఎగ్స్ తిను, దీంతో నీకు ప్రోటీన్ వస్తాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన బయట ఎక్కడైనా కొంత సొంత ఖర్చు పెట్టి అట్లా తినేవారు, కానీ ఇప్పుడు హాస్టల్ నుంచి మరి డైలీ బనానా, డైలీ ఇట్లా వస్తున్నాయంటే ఆ పిల్లలు ఎవరైతే డిగ్రీ కాలేజ్ చదువుతున్నారో చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా మనం బీసీ హాస్టల్ వాళ్ళ పిల్లలకి అడిగితే ఈ డైట్ చార్జెస్ హాస్టల్స్ లో అన్నింటిలో అమలు అవుతున్నాయి, అది ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క కమిటీలో కూడా, అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో అట్లా ఒక ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా మొన్న ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా హాస్టల్ గానీ, ఏమైనా స్కూల్ గానీ, అంగన్వాడీ సెంటర్ గానీ, రెసిడెన్షియల్ స్కూల్ గానీ ఎక్కడైనా చిన్న పొరపాటు లేకుండా గవర్నమెంట్ మెన్యూ ప్రకారం పిల్లలకి ఫుడ్ అందే చేయాలి. వారికి